ఆటో డ్రైవర్ సేవలు. ఈ కార్యక్రమంలో ఆ రోజు చెప్పాం. ఇటీవల కాలంలో స్త్రీశక్తి ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిందని వారు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందరి ప్రభుత్వం. అన్ని ప్రాంతాలు అందరూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందుకే అధ్యక్ష ఈరోజు రేపు 4వ తారీఖు అక్టోబర్ 1వ తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది. అక్టోబర్ 2 ఉంది కాబట్టి స్కీమ్ లాంచ్ని 4 అక్టోబర్ 4 గంటలకు చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దీని యొక్క డీటెయిల్స్ మీరు చూస్తే 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం. ఎవరైతే ఆటో డ్రైవర్స్, మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారో వారందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం. ఇంకొక పక్కన టోటల్గా 3,23,375 మంది అప్లికేషన్స్ పెట్టారు. అందులో ఎలిజిబిలిటీ అనేది చూసిన తర్వాత 2,90,234 మంది ఎలిజిబుల్ అయ్యారు. అయితే ఈరోజు ఎవ్వరికి కూడా ఈ రాష్ట్రంలో జెన్యూన్గా ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా 100% అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన ఎవరైనా సరే దీంట్లో లేకపోతే ఇమ్మీడియట్గా గ్రీవెన్సెల్కి ఇస్తాం. మీరు చెప్పండి, 100% స్టాచ్యురేషన్ ఇచ్చే బాధ్యత మాది. ఇంకొక పక్కన దేశ ఎవరైనా పెండింగ్ చలాన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ కానీ ఇబ్బంది ఉంటే అవి మీరు క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుని నెక్స్ట్ మినిట్లో మీకు ఆటో డ్రైవర్ సేవలో ఈ 15,000 రూపాయలు వస్తుందని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్కన దేశ ఇవన్నీ కూడా గ్రీవెన్స్ కూడా వాట్సాప్లో పెట్టాం. ఈ కార్యక్రమం కింద మొత్తానికి 435,35 రూపాయలు కేటాయించాం. అతిపెద్ద కార్యక్రమం. ఇంత మునుపు అయితే 12,000 ఇచ్చేవారు. నేను 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం 15,000 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే మరి 4 అక్టోబర్ తారీఖున కూటమి నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ